గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అభ్యాసం 5.2లో 4వ లెక్క చూద్దాం. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ, కర్ణం పొడవు 13 సెంటీమీటర్లు అయిన మిగిలిన 2 భుజాలను కనుగొనమన్నాడు. ఇక్కడ మనం ఈ లెక్కలో దేనిని మనం ఎక్స్ అనుకోవాలనేది ఆలోచించాలి. అయితే ముందుగా ఇక్కడ మనం లంబకోణ త్రిభుజాన్ని తీసుకోండి. ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఇక్కడ ఏమంటున్నాడు? త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ. ఎత్తు అనేది భూమితో కంపేర్ చేశాడు, కర్ణం పొడవు ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఎటువంటి రిలేషన్ లేనిది ఏంటంటే భూమి. కాబట్టి ఇక్కడ మనం ఈ ఏబిసి త్రిభుజంలో భూమిని మనం ఎక్స్ అనుకోవాలి. భూమి అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్లు. నెక్స్ట్ ఎత్తు అంటే ఇది ఏసీ అన్నాడు. ఏసీ అనేది ఈ త్రిభుజంలో ఎత్తు అవుతుంది. ఎత్తు ఎలా ఉంది? భూమి కంటే 7 సెంటీమీటర్ తక్కువ ఉంది. ఎత్తు ఏసీ ఈజ్ ఈక్వల్ టు దీనికి 7 సెంటీమీటర్లు తక్కువ, అంటే మైనస్ చేయాలి. ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ కర్ణం ఇచ్చేసాడు మనకి. కర్ణం ఏంటి? ఇక్కడ బీసీ. ఇది కర్ణం, లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం. కర్ణము మనకి ఆల్రెడీ లెక్కలో ఇచ్చాడు 13 సెంటీమీటర్. వీటి ఆధారంగా మనం ఇప్పుడు వర్గ సమీకరణాన్ని తయారు చేయాలి. ఇది లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో మనం నేర్చుకున్నాం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏబిసి లంబకోణ త్రిభుజం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం ఏం నేర్చుకున్నాం? కర్ణం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది మనం నేర్చుకున్న సూత్రం. కర్ణం అంటే ఏంటి? ఇక్కడ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒక భుజం, ఇది ఒక భుజం, ఇది ఒక భుజం. ఒక భుజం కాబట్టి ఏబి తీసుకుందాం. ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక భుజం ఏసీ. ఇప్పుడు మనం వీటిలలో ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకి వర్గ సమీకరణం వస్తుంది. బీసీ అంటే ఏంటి? ఇక్కడ 13 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఎక్స్, దానికి మళ్ళీ స్క్వేర్, ప్లస్ ఏసీ అంటే ఎక్స్ మైనస్ 7, దీనికి స్క్వేర్. ఇప్పుడు మనం ఇక్కడ మరి బ్రాకెట్ ఉంది, హోల్ స్క్వేర్, దాన్ని మనం విడదీయాలి. అది ఏ సూత్రం ప్రకారం ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ రాద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ 13 స్క్వేర్ అంటే 13 169, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేరే ప్లస్ దీన్ని మనం ఇక్కడ విడదీస్తున్నాం ఈ సూత్రం ప్రకారం. ఇక్కడ ఏ అంటే ఎక్స్, బి అంటే 7, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్కి మైనస్ 2ab, ఏ అంటే ఎక్స్, బి అంటే 7 ప్లస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్. ఇక్కడ 169 అదేవిధంగా రాసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 2x స్క్వేర్. ఇక్కడ గుణకారం చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 ఇంటూ ఎక్స్ 2x, మళ్ళీ 7 అంటే ముందు 2 అంకెలుగా గుణించండి. 2 ఏళ్ళు 14 ఇంటూ ఎక్స్ 14x ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. దీని తర్వాత ఇక్కడ చేద్దాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 169ని కూడా అంటే మనకి వీలుగా ఉండడం కోసం ఏం చేద్దామంటే ఇది మొత్తం కూడా
లెఫ్ట్ సైడ్ రాద్దాం. 2x² minus 14x plus 49 is equal to 169. ఇప్పుడు ఈ 169ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 2x² minus 14x plus 49 ఇది మనకి లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవి రెండు కూడా ఏం మారదు. ఈ రెండు సంఖ్యల్ని సూక్ష్మీకరిస్తాం. ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి తీసివేయాలి. పెద్ద గుర్తు మైనస్ మైనస్. 169లోంచి 49ని తీసివేయాలి. 9 పోతే 0, 6 4 పోతే 2, 120 ఇజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఈ మూడింటిని కూడా మనం 2తో భాగాహారం చేయొచ్చు. కాబట్టి 2ని కామన్ తీసుకోండి. 2 కామన్ తీసేసి ఇక్కడ మనకి మిగిలింది x² మైనస్ 14ని 2తో భాగిస్తాం అంటే 2 7 7x మైనస్ 120/2. 2 1లు 2 6లు 2 0 0 ఎంత వచ్చింది 60. ఈ 60 ఇక్కడ వేస్తాం. ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. x² minus 7x minus 60 is equal to 0/2. x² minus 7x minus 60 is equal to 0/2 అంటే 0. ఇప్పుడు మనకి ఇక్కడ వర్గ సమీకరణం ఏర్పడింది. ఇక వర్గ సమీకరణం వచ్చిన తర్వాత మనం అంతకుముందు చేసినట్టుగా మూలాలు కనుక్కుంటాం. అంటే మూలాల స్వభావం తర్వాత మూలాలు కనుక్కోవడం చేస్తే మనకి ఈ యొక్క విలువలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మూలాలు కనుక్కోవడంలో ఏం చేస్తున్నాం? ముందుగా దీన్ని మనం ax² ప్లస్ bx ప్లస్ c = 0 రూపంలో రాయగా. అంటే ముందు x² ఉండాలి, తర్వాత x పదం, తర్వాత సంఖ్య. ఇప్పుడు మనం కనుక్కునేది ఏంటి? విచక్షిణి ఇజ్ ఈక్వల్ సూత్రం b² మైనస్ 4ac. ఇక్కడ abc విలువలు ఏ స్థానంలో +1, నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు -7, c ఈజ్ ఈక్వల్ టు -60. వీటిలో ప్రతిక్షేపిద్దాం. b -7 మైనస్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్, మైనస్కి మైనస్ 4 ఏ అంటే 1, సి అంటే -60. ఇక్కడ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. 7 స్క్వేర్ చేస్తే 49, 7 49. ఇక్కడ గుర్తులు గుణించండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4 1ల 4. నెక్స్ట్ 4ని 60తో గుణకారం. 60 × 4 4 0 0 4 6 24. ఎంత వచ్చింది? 240. నెక్స్ట్ 49 + 240 289. ఇక్కడ మనకి విచక్షణి 289 వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇక మూలాల స్వభావం b² మైనస్ 4ac. ఈ విలువ ప్లస్లో ఉంది కాబట్టి >0 అని రాస్తాం. >0 అయినా 2 వేరు వాస్తవ మూలాలు ఉంటాయి. వాస్తవ మూలాలు ఉంటాయి కాబట్టి మూలాలు మనం ఇప్పుడు కనుక్కోవాలి. మూలాలు కనుగొనుట. ఇక్కడ మన మూలాలని కనుగొందాం. సూత్రం x = -b ± √b² - 4ac/2a. దీంట్లో ఆ విలువల్ని ప్రతిక్షేపించాలి. ఇది సూత్రంలో ఉండే -b. నెక్స్ట్ మైనస్కి మైనస్ పెట్టాం. తర్వాత b విలువ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ -7. నెక్స్ట్ ±√b² - 4ac మనం కనుక్కున్నాం. అది మనకి 289 వచ్చింది. బై 2a అంటే 2 × a అంటే ఇక్కడ మనకి 1. నెక్స్ట్
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మనం దీనికి రూట్ వర్గమూలం కనుక్కోవాలి. 289కి వర్గమూలం కనుక్కున్నాం. ఇక్కడ ప్రధానాంకం చివర 9 ఉంది కాబట్టి 2తో పోదు. నెక్స్ట్ 3తో పోవాలంటే వీటిని కూడుకుంటే మనకి 8 2 10 ప్లస్ 9 19. 19 అంటే 3 ఎక్కల్లో ఉండదు. చివర 0 లేదు కాబట్టి 5తో పోదు. ప్రధానాంకాలు మాత్రం చూడాలి. 2 పోవట్లేదు, 3తో పోవట్లేదు, నెక్స్ట్ 5తో పోవట్లేదు. నెక్స్ట్ వచ్చే ప్రధానాంకం ఏంటి? 7. 7తో కూడా ఇది ఇక్కడ మనకి పోవట్లేదు. 7 4 28, 9తో పోదు. నెక్స్ట్ 11. 11తో కూడా ఇది ఇక్కడ పోవట్లేదు. ఇట్లా మనకి ఈ యొక్క ప్రధానాంకాలతో పోనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఈ పద్ధతిలో కాకుండా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం భాగాహార పద్ధతి. దీంట్లో కూడా మనం ట్రై చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో కూడా దీనికి ఏం చేస్తున్నాం, ఇటు నుంచి 2 సంఖ్యలని జతగా చేసుకుంటాం. 2 మిగిలింది. ఈ 2ని భాగించాలి. ఒకే ఎలాంటి సంఖ్యలు అంటే 1 1 1 మనకు తెలుసు. 1 1 1 2 2 4 ఇట్లా తీసుకుంటాం మనం. 3 3 9 అంటే వర్గమూలకి 2 మనకి ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రధానాంకాల ద్వారా, 2 భాగాహారం. ప్రధానాంకాలు త్వరగా రావట్లేదు కాబట్టి మనం భాగాహార పద్ధతి చేసుకుంటే మనం దాన్ని ఈజీగా కనుక్కోగలం. ఇక్కడ 1 1 1 అయిపోయింది. తీసివేస్తే 1. నెక్స్ట్ 89 దించుకుంటాం. దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, డబల్ చేస్తున్నాం. 1 × 2 2. నెక్స్ట్ ఇక్కడ మనకి 9 ఉంది. మరి ఇక్కడ మనం ఏ సంఖ్యను తీసుకుంటే 9 వస్తుందో చూడండి. 3 3 9 వచ్చింది అంటే ఇక్కడ 3 ఇక్కడ 3 చూద్దాం. 3 3 9 3 2 6. కానీ మనకి ఇక్కడ సంఖ్య 69 ఉంది. అంటే ఈ 3తో వచ్చే 9 కాదు. ఇంకా ఇక్కడ చూడండి 3 3 9. నెక్స్ట్ 9 ఎక్కడ వస్తుందో చూడండి ఒకసారి. 4 4 16, 5 5 25, 6 6 36, 7 7 49. ఇట్లా మనమే దాన్ని చెక్ చేసుకోవాలి ఎక్కడ వస్తుందా అనేది. ఇప్పుడు ఇక్కడ 7 పెట్టి చూద్దాం. 7 7 49 4, 7 14 ప్లస్ 4 18. ఇక్కడ మనకి 189 సరిపోయింది. ఈ 7 ఇక్కడ వేస్తాం, ఈ 189 ఇక్కడ వేసుకుంటాం. అంటే మనకి ఎంత వచ్చింది వర్గమూలం? 17 వచ్చింది. సో ఇక్కడ √289. మరి ఇట్లా ఈ వర్గమూలం కనుక్కోవడం రాకపోతే లెక్క ఇక్కడికి ఆగిపోద్ది. కాబట్టి ఈ 2 పద్ధతులు మనం నేర్చుకోవాలి. √289 అంటే ఇక్కడ మనకి 17 వచ్చింది బై 2 1 2. ఇప్పుడు మనం ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్. 7 + 17/2. నెక్స్ట్ x = 7 - 17/2. ఇక్కడ చేద్దాం. 7 + 17 అంటే ఇక్కడ 24/2. 2తో క్యాన్సిల్ చేయండి. 2 1 2, 2 1 2, 2 2 4. సో ఇక్కడ x = 12. ఇక్కడ x = 7 - 17 అంటే -10 తీసివేస్తే /2. 2 1 2 5. x = -5. కానీ ఇక్కడ ఇది x అనేది ఏంటి? త్రిభుజ భుజాల పొడవులు. భుజాల పొడవులు మనకి రుణ సంఖ్యలలో ఉండదు కాబట్టి మనం ధన సంఖ్యనే ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం త్రిభుజ భుజాల పొడవులు ధన సంఖ్యలో ఉంటాయి కాబట్టి x = మనం ఇక్కడ ధన సంఖ్యను తీసుకుంటున్నాం. దీన్ని తీసుకోండి. x విలువ వచ్చేసింది. మనకు లెక్కలు ఏమన్నాడు? కర్ణం ఇచ్చాడు, మిగిలిన 2 భుజాలని కనుక్కోమన్నాడు. మిగిలిన 2 భుజాలు అంటే ఒకటి ఏంటి? భూమి అనుకున్నాం మనం. భూమి ఇక్కడ మనకి AB మనం తీసుకుంది. ఏమనుకున్నాం? x సెంటీమీటర్లు. x స్థానంలో మనకి ఏమొచ్చింది? మనకి 12. కాబట్టి ఒక భుజం మనకి AB 12 సెంటీమీటర్లు వచ్చేసింది. ఇంకా రెండోది ఎత్తు. ఎత్తు మనం తీసుకుంది ఏంటి? AC. AC = x - 7 తీసుకున్నాం మనం. x అంటే 12 మైనస్కి 7కి 7. 12 - 7 అంటే 5 సెంటీమీటర్. ఇట్లా మనకి భూమి ఎత్తుల్ని కనుక్కోవడం
జరిగింది. ఆరో లెక్క చూడండి. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 28 మీటర్లు మరియు దాని వైశాల్యం 40 చదరపు మీటర్లు అయిన దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు కనుగొనము. దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు అంటే మనకి దీర్ఘ చతురస్రానికి ఏముంటాయి? ఇది దీర్ఘ చతురస్రం, ఒకటి పొడవు ఉంటుంది, రెండోది వెడల్పు ఉంటుంది. అంటే ఇక్కడ మనం దీర్ఘ చతురస్రం దీంట్లో ఏముంటాయి? పొడవు ఉంటుంది ఒకటి, పొడవునేమో ఎల్గా మనం తీసుకుంటాం, అట్లానే వెడల్పుని బీతో మనం చూపెడతాం. అది ఇక్కడ మరి ఈ రెండు కొలతలలో మనం ఇక్కడ దేనైనా ఎక్స్ అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం పొడవుని ఎక్స్ అనుకుందాం. పొడవు L = X మీటర్. మరి నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు? వైశాల్యం ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ వైశాల్యం కనుక్కుందాం. దీర్ఘ చతురస్ర వైశాల్యం, దీర్ఘ చతురస్ర వైశాల్యం ఇది కూడా ఏంటి సూత్రం మనకి? పొడవు ఇంటూ వెడల్పు. పొడవు అంటే ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాము. బి అంటే మనకి తెలియదు. సో ఎక్స్ ఇంటూ బి వచ్చింది వైశాల్యం. ఇక్కడ మనం దీని ద్వారా చేసిన వైశాల్యం. కానీ లెక్కలో మనకి ఏమి ఇచ్చాడు? లెక్క ప్రకారం దీర్ఘ చతురస్ర వైశాల్యం ఇది ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి? 40 చదరపు మీటర్లు. సో ఇక్కడ ఈ రెండు కూడా వైశాల్యాలు కాబట్టి రెండింటిని సమానం చేస్తాం. ఎక్స్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 40. దీని ద్వారా మనం బి కనుక్కుంటాం. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అడిపోతే ఏమవుతుంది? ఇక్కడ ఇందులో ఉంది, అడిపోతే బై అవుతుంది. 40/x. అట్లా మనకి పొడవు ఎల్ ఎక్స్ వచ్చింది, తర్వాత బి అంటే 40/x వచ్చింది. ఇప్పుడు మనం వర్గ సమీకరణం తయారు చేయడానికి ఇంకొక కొలత ఏమి ఇచ్చాడు మనకి? చుట్టుకొలత ఇచ్చాడు. వైశాల్యం ఉపయోగించాం. ఇప్పుడు మనం ఈ చుట్టుకొలతను తీసుకొని వర్గ సమీకరణం మనం తయారు చేయాలి. ఇక్కడ మరి మనకి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం 2 పొడవు ప్లస్ వెడల్పు, 2 పొడవు అంటే ఎల్ ప్లస్ వెడల్పు అంటే బి, 2 L ప్లస్ బి. మరి లెక్క ప్రకారం ఏమి ఇచ్చాడు మనకి? లెక్క ప్రకారం దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 28 మీటర్లు. దీన్ని మనం సమానం చేసుకుంటాం. 2 L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28. ఈ 2 అటు వెళ్తే బై అవుతుంది. L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28/2. కొట్టేయండి. 2 1 2 4. సో L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 14. L అంటే ఏమనుకున్నాం మనం? ఎక్స్ తీసుకున్నాం. L అంటే మనకి ఇందాక ఎక్స్ వచ్చింది, ప్లస్ బి అంటే 40/x ఈజ్ ఈక్వల్ టు 14. దీని నుంచి వర్గ సమీకరణాన్ని మనం తయారు చేయాలి. ఇక్కడ బై 1 వేసుకోండి. 1 ఎక్స్కి కాసాగు ఎక్స్ అవుతుంది, 1 ఎక్స్లో ఎక్స్ సార్లు పోతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఎక్స్లో ఒక్కసారి 1 × 40 40 ఈజ్ ఈక్వల్ టు 14. ఇప్పుడు ఈ ఎక్స్ని అటువైపు తీసుకెళ్తే ఇంటూ అవుతుంది. x square plus 40 is equal to 14 × x. అప్పుడు x square plus 40 is equal to 14x. ఇప్పుడు దీన్ని మనం 14xని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. x square plus 40 minus 4x equal to 0. ఇప్పుడు మనకి వర్గ సమీకరణం తయారైంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ నుంచి ఏం చేస్తాం?
మూలాలు కనుక్కోవడానికి మనం చేయాలి. అంటే ముందు మూలాల స్వభావం అంటే రిజెక్షన్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ దీన్ని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 రూపంలో రాస్తాం. ముందు మనకి ఎక్స్ స్క్వేర్ పదం ఉండాలి, తర్వాత ఎక్స్ పదం ఇక్కడ ఉండాలి, రెండవదిగా స్థిర సంఖ్య మూడో దానికి ఉండాలి. దాని ప్రకారం మనం ఇక్కడ రాసుకున్న తర్వాత విచక్షిణి ఇది కూడా సూత్రం ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ ఏబిసి విలువలు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది +1 ఉంది, బి ప్లేస్లో ఏముంది -4, నెక్స్ట్ సి అంటే +40, సి ఈక్వల్ టు 40. ఇక్కడ విలువలు ప్రతిక్షేపిద్దాం. బి -4 హోల్ స్క్వేర్ మైనస్కి మైనస్ 4 ఏ అంటే 1 సి అంటే 40. నెక్స్ట్ -2 అంటే ప్లస్, 4 అంటే 4 16. ఇక్కడ గుర్తులు గుణించండి. ఇక్కడ మనకి 14x, ఇక్కడ మనం 4x వేసుకున్నాం, ఇది 14 చేసుకోండి. అట్లానే ఇక్కడ కూడా ఇది మనకి 14 అవుతుంది. అప్పుడు మనకి బి విలువ -14 ఇక్కడ బి స్థానంలో మనం -14 రాయాలి. ఇప్పుడు దీన్ని స్క్వేర్ స్క్వేర్ చేస్తే ప్లస్ 14 స్క్వేర్ 14 ఇంటూ 14 కొనకారం చేయండి. ఇక్కడ 4 16 1 4 4 1 5 1తో 1 4 4 1 196 మైనస్ గుర్తు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. 4 1 4 40 ఇంటూ 4 44 4 0 0 4 16 ఎంత వచ్చింది మనకి 160. ఇక్కడ 196 మైనస్ 160, 196లోంచి 160 తీసేయండి. 6లో 0 పోతే 6, 9లోంచి 6 పోతే 3, 1 పోతే 0 అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకి విచక్షణి 36 వచ్చింది. ఇప్పుడు మనం మూలాల స్వభావం రాయాలి. ఇక్కడ మనకి బి స్క్వేర్ మైనస్ 4ac ప్లస్ నెంబర్ వచ్చింది కాబట్టి >0 అయిన రెండు వేరు వాస్తవ మూలాలు ఉంటాయి. ఇప్పుడు మనం మూలాల్ని కనుగొందాం. మూలాలు కనుగొనుట మనకేంటి సూత్రం, x = -b + or -√b² - 4ac/2a. ఇక్కడ మనం వాటి విలువల్ని ప్రతిక్షేపిస్తాం. ఈ సూత్రంలో ఉండే మైనస్ బి అంటే ఏమొచ్చింది మనకి -14, నెక్స్ట్ +or రూట్కి రూట్ b² - 4ac ఎంత విలువ 36, నెక్స్ట్ బై 2a 2 ఇంటూ ఏ అంటే మనకి 1, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +14 +or రూట్ 36 మనకు తెలుసు, 6 36 కాబట్టి ఇక్కడ 6 వేస్తాం బై 2 1 2. ఇప్పుడు మనం ఒకసారి ప్లస్తోని ఇంకోసారి మైనస్తో చేద్దాం. x = 14 + 6 ఒకసారి ప్లస్ తీసుకున్నాం బై 2, రెండోసారి మైనస్ x = 14 - 6/2 ప్లస్ చేస్తే 20/2, 2 1 2 10, x = మనకి 10 వచ్చింది. ఇక్కడ దీని నుంచి
మైనస్ చేస్తే 14 - 6 8/2 2 1 2 4 x = 4. ఇక్కడ మరి x రెండు విలువలు కూడా ధన సంఖ్యలుగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం xని దేనికి తీసుకున్నాం? పొడవుగా. మరి ఇక్కడ పొడవు అనేది ఎప్పుడైనా వెడల్పు కంటే ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్యనే మనం ఇక్కడ తీసుకుందాం. ఏంటంటే మనం దీర్ఘ చతురస్రంలో పొడవు ఎక్కువ కావున x = 10 తీసుకుందాం. 10 తీసుకుంటే ఇక్కడ మనకి పొడవు మనం ఏమనుకున్నాం? L = x అనుకున్నాం. x అంటే 10. ఇక్కడ మనకి పొడవు వచ్చేసింది. తర్వాత వెడల్పు b = మనకేమొచ్చింది అక్కడ 40/x. 40/x అంటే 10. ఇక్కడ దీన్ని మనం కొట్టేస్తే 14. అట్లా మనకి therefore పొడవు మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది, వెడల్పు 4 వచ్చింది. మనకి ఈ విధంగా పొడవు L 10 మీటర్లు వచ్చింది, వెడల్పు B 4 మీటర్లు వచ్చింది. అంటే లెక్క మనకి చేయడానికి లెంతీగా ఉన్నా కూడా ఒక్కొక్క స్టెప్ ప్రకారం మనం చేస్తూ పోతే దీన్ని కూడా మనం సులభంగానే చేయవచ్చు.